హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మ త్రివిక్రమ్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే రవి గారు. మేడం, ఈరోజు మన టాపిక్ యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. ముఖ్యంగా యువత స్టూడెంట్స్కి ఎలాంటి హిడెన్ క్వాలిటీస్ ఉంటాయి, వాటిని ఎలా మనం బయటకు తీసుకొని రావాలి? ఓకేనండి. అంటే ప్రతి మనిషిలో కూడా మీరు చెప్పినట్టుగా హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. అది ఉన్నట్టు వాళ్ళకి తెలియదు, పేరెంట్స్కి తెలియదు, టీచర్స్కి కూడా తెలియదు. ఓకే. సో ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని తీసుకోండి, ఫస్ట్ 0 to 1 year ఉంటుంది కదా, వాళ్ళు ఎంత క్యూరియస్గా ఉంటారు, ఎంత ఫాస్ట్గా గ్రోత్ జరుగుతుంది ఆ ఏజ్లో. సో ఆ క్యూరియాసిటీ వాళ్ళకి 3 నెలలు వచ్చేసరికి బోర్లా పడతారు, 5వ నెల పాకుతారు, 6వ నెల పట్టుకుని నిల్చోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అదంతా వాళ్ళకి క్యూరియాసిటీ వల్ల డెవలప్ అవుతుంది. సో 0 to 5 yearsలో జరిగే గ్రోత్ మళ్ళీ లైఫ్ లాంగ్ అంత స్పీడ్గా ఇప్పుడు జరగదు. సో ఆ గ్రోత్ ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళలో ఉన్న క్యూరియాసిటీ, ఉత్సాహం. కానీ వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే క్యూరియాసిటీ అనేది తెలియకుండానే మనము చంపేస్తున్నాం పిల్లల్లో. ఎందుకంటే పిల్లలు అనేక రకాల ప్రశ్నలు ఇస్తారు. అదేంటమ్మా, ఇదేంటి, అది ఇలా ఎందుకుంది, ఇది అలా ఉంది. మన పరివత్తుల్లో మనం ఉంటాము, మనం వాళ్ళకి సమాధానం చెప్పలేము, అరుస్తాము. వాళ్ళకి 2-3 రోజులు 2 సార్లు 3 సార్లు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాక వాళ్ళు క్వశ్చన్స్ అడగడం మానేస్తారు. అంటే క్యూరియాసిటీ చచ్చిపోతుంది. సో అలా కాకుండా వాళ్ళు చెప్పిన దానికి మనం ఓపికగా మనం సమాధానం తెలియకపోతే తెలుసుకుని చెప్తే వాళ్ళకి ఇంకా ఉత్సాహం వస్తుంది కొత్త విషయాలు తెలుసుకోవాలని. క్యూరియాసిటీ అంటే ఏంటి? విషయాలను తెలుసుకోవడమే క్యూరియాసిటీ. అంతేగాని ఒక మొనాటనస్గా ఏదో స్కూల్కి వెళ్ళామా వచ్చామా అని కాదు. ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు రకరకాలుగా జరుగుతాయి. సో అది ఎలా జరుగుతోంది, ఒక యాక్సిడెంట్ జరిగింది, మనం క్యూరియాసిటీకి అందరం నుంచుంటాం కదా. సో అలాగా ఆ క్యూరియాసిటీ అనేది మనిషిలో ఉండాల్సిందే, ఉంటుంది కూడా. సో ఎక్కడ క్యూరియాసిటీ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అన్నది మేజర్ థింగ్. అనవసరమైన విషయాల్లో క్యూరియాసిటీ అవసరం లేదు, దానివల్ల అనర్థాలు జరుగుతాయి. ఓకే. ముఖ్యంగా చిన్నపిల్లగాళ్ళు అడుగుతూ ఉంటే అది అల్లరి చేస్తున్నాడు అనుకుంటారు, కానీ అది ఒక అబ్జర్వేషన్ చేస్తున్నాడు అంతే. ఇది క్యూరియాసిటీ పిల్లలందరిలో ఉంటుందండి. అట్లాగే అబ్జర్వేషన్ కూడా మనకన్నా పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు, చాలా బాగా ఇమిటేట్ చేస్తారు. మనం ఆశ్చర్యపోతాం, ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే హీఈస్ అబ్జర్వింగ్ యూ. ఓకే. పిల్లలు మనం చెప్పిన మాటలు వినరండి. మీరు ఎంత నీతి వాక్యాలు చెప్పండి, నీతి కథలు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో వాళ్ళు అదే చేస్తారు. ఓకే. సో వాళ్ళు బాగుండాలి, కరెక్ట్ బిహేవ్ చేయాలంటే ముందు మన బిహేవియర్ బాగుండాలి, మనం అది అబ్జర్వ్ చేసుకోవాలి పిల్లలు ఎలా ఉన్నారు. ముఖ్యంగా ఈ హిడెన్ టాలెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎలా బయటికి తీసుకొని రావాలి? ఇవేనండి చిన్న చిన్న క్వాలిటీస్. అబ్జర్వేషను, క్యూరియాసిటీ, ప్రశ్నలు అడగడము, ఇవన్నీ కూడా అందరిలో ఉంటాయి. కాలక్రమేణా కొంతమందిలో పెరిగి వాళ్ళు చక్కటి సైంటిస్టులు అవుతారు, చక్కటి ఇంజనీర్లు అవుతారు. ఎవరైతే వాళ్ళ క్యూరియాసిటీని ఎంకరేజ్ చేసి వాళ్ళ అబ్జర్వేషన్ని మెచ్చుకుంటూ ప్రశ్నలు అడిగే స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఇస్తే కనుక పిల్లలందరూ బాగా నరిష్ అవుతారు. కానీ మనము మన యొక్క ఈ పరుగుల పందెంలో, ఉరుకుల పరుగుల పందెంలో వాళ్ళని మనము ఇప్పుడు కాదు నేను తర్వాత చెప్తాను అని ఒక డిస్కరేజ్ తెలియకుండా చేస్తాం. బిజీ లైఫ్ లో మళ్ళీ చెప్తాలే అంటాం, మనకు ఆ మళ్ళీ అనేది గుర్తు రాదనమాట. సో హిడెన్ లానే ఉండిపోతున్నాయి. సో దాన్ని బయటకు తీయాలంటే ముందు మనకి పేషెన్స్, టైము, ముందు మనకి క్యూరియాసిటీ ఉండాలి. అసలు పిల్లల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఓకే. అలాగే విల్ పవర్. ఏదైనా ఒకటి కొంతమంది పిల్లలు ఏదైనా పట్టుబడితే వదలరు ఆ పని అయ్యే వరకు. ఓకే. సో అది నెగిటివ్ పనిలా, పాజిటివ్ వర్క్. మళ్ళీ అందులో ప్రతి దాంట్లోనూ 2 కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఒకళ్ళు సినిమాకి వెళ్ళాలి అనుకుంటే ఆ సినిమాకి వెళ్ళాల్సిందే, అది కూడా పట్టుదలే. కానీ ఆ పట్టుదల వేరే చోట పెట్టుకుంటే చదువులో కానీ, ఆటల పోటీల్లో కానీ, లేకపోతే ఒక ఆర్ట్ ఏదైనా నేర్చుకోవడంలో కానీ అది పాజిటివ్గా వర్కౌట్ అవుతుంది. సో ప్రతిదాన్ని కూడా మనము గైడ్ చెయ్యాలి వాళ్ళని. గైడింగ్, నరిషింగ్ అన్నది ఈ హిడెన్ క్వాలిటీస్ని బయటకు తీసుకొస్తాయి. అంటే ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు వస్తారండి, అమ్మ ఇవాళ స్కూల్లో ఏం జరిగింది అంటే వాళ్ళ దగ్గర బోల్డ్ స్టోరీస్ ఉంటాయి చెప్పడానికి. మా టీచర్ అలా అన్నారు, ఫ్రెండ్ ఇలా అన్నారు. మనకి అదంతా మనకి టైం వేస్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. చదువుకోవచ్చు కదా అంటాం. సో చదువు ఒకటే కాదు కదా జీవితానికి, చదువుకి మించి ఉంది. సో ఆ క్యూరియాసిటీని మనము పెంచి పోషించాలి. ఒక మొక్కకి నీరు పోసి మనము ఎలా ఇచ్చేస్తామో ప్రతి మనిషిలో ఉన్న క్యూరియాసిటీని, అబ్జర్వేషన్ని, ప్రశ్నలు అడిగే విధానాన్ని కూడా మనం పెంచి పోషిస్తే వాళ్ళు అద్భుతమైన స్టూడెంట్స్ అవుతారండి, మంచి పవర్ఫుల్ సిటిజన్స్ అవుతారు. ఇది మరి స్టూడెంట్స్ చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ చూసుకుంటారు, అంటే టీచర్స్ వాళ్ళ పాత్ర ఏంటి? యాజ్ యంగ్స్టర్ కావచ్చు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక టీచర్స్ ప్రాధాన్యత, వాళ్ళకు ఉండే ప్రాముఖ్యత ఏంటి?
టీచర్స్కి కూడా ప్రెషర్స్ ఎక్కువైపోయాయి అనకూడదు కానీ ఎంతసేపు వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేయాలి అన్న తప్పితే ఇది వరకు విద్యా విధానానికి ఇప్పుడు విద్యా విధానానికి చాలా 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 తేడా ఉంది. ఇది వరకు ఒక స్టూడెంట్ డల్గా ఉంటే టీచరు గమనించేది. ఓకే, అదే అబ్జర్వేషన్ అంటే. టీచరు స్టూడెంట్స్ ఎలా కూర్చున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, అవన్నీ కూడా గమనిస్తే వాళ్ళకి తెలుస్తుంది అతను ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నాడు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లోనే ఒక ఎగ్జాంపుల్ జరిగింది. మా అమ్మాయికి స్కూల్ చేంజ్ చేసామన్నమాట. ఆ స్కూల్లో అంటే తను ఫస్ట్ చాలా పెద్ద స్కూల్లో చేరింది, భారతీయ విద్యాభవన్ అని. సో అక్కడ ఫీజెస్ అవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను కేంద్రీయ విద్యాలయ సెంట్రల్ స్కూల్లో జాయిన్ చేశాను. సో అది గవర్నమెంట్ స్కూల్. సో కార్పొరేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఎంత వ్యత్యాసం ఉంటుందో మనందరికీ తెలుసు కదా. సో మా అమ్మాయి ఆ వాతావరణంలో ఇమడలేకపోయింది. ఓకే, సో షీ వాజ్ సో డిస్టర్బ్డ్. నేను ఒక వర్కింగ్ ఉమెన్, మా వారు ఎంప్లాయీ. సో వీ కుడ్ నాట్ మేక్అవుట్ దట్ స్ట్రెస్ ఇన్ హెర్ అనమాట. సో ఒకరోజు టీచర్ పిలిచారు, పిలిచి ఏమండి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ డాటర్ అని చెప్పారండి. నిజంగా నేను షాక్ అయ్యాను. ఈరోజు అలాంటి టీచర్స్ ఎక్కడున్నారు? ఓకే, అదే టీచర్ చేయాల్సిన పని. పాఠం చెప్పడం ఒకటే కాదు, పిల్లల మనోభావాలు ఎలా ఉన్నాయి, ఉత్సాహంగా ఉన్నారా, డల్గా ఉన్నారా, ఆ టిఫిన్ బాక్స్ తింటున్నారా లేదా, అలాంటి టీచర్స్ నా పిల్లలకి నిజంగా నాకు దొరికారండి. సో ఈరోజు నా పిల్లలు ఒక స్థాయిలో ఉన్నారంటే ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ఆ టీచర్స్. నన్ను పిలిచి నాకు చెప్పారు, మీరు అబ్జర్వ్ చేయండి మేడం, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ పేరెంటింగ్ అని. సో అలా చెప్పగలగాలి, చేస్తే పిల్లలందరూ. అయితే ఇప్పుడు చెప్తాం కదా, ఇదివరకు దీనికి చాలా అంత పేషెన్స్ ఎవరికీ లేదు బేసికల్గా. సో అది నా అదృష్టం, అలాంటి టీచర్స్ మా పిల్లలకి దొరకడం. సరే వాళ్ళు అబ్జర్వ్ చేసి వదిలేదు, మమ్మల్ని పిలిచి మాకు చెప్పారు. అప్పుడు మేము చూస్తాం కదా ఏంటన్నా ఏంటి అనేసి అట్లా అనమాట. సో ఆ టీచర్స్ కూడా ఇది చేస్తే బాగుంటుంది. అంటే ఒకటి పాఠం చెప్పి వదిలేయడం కాకుండా వాళ్ళు ఎలా ఉన్నారు, బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుందండి. మనం డల్గా ఉన్నామా, యాక్టివ్గా ఉన్నామా, ఫోర్స్ఫుల్గా ఉన్నామా, అన్నీ కాస్త అబ్జర్వేషన్ ఉండాలి. అందుకే చెప్పాను హిడెన్ టాలెంట్ అది. సో అబ్జర్వేషన్ ప్రతి టీచర్కి ఉంటే పిల్లలందరూ కూడా అలా అని చెప్పేసి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడమని కాదు, బట్ ఓవరాల్గా పిల్లలు క్యూరియస్గా ఉన్నారా లేదా అని టీచర్ కూడా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ అబ్జర్వేషన్, టీచర్లను ఎంత బాగా ఇమిటేట్ చేస్తారండి పిల్లలు, అంటే పిల్లలు ఎంత అబ్జర్వేషన్ ఉంటుంది. సో అలా టీచర్స్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం తల్లిదండ్రుల పాత్ర. ఓకే మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. అది ముఖ్యంగా స్టూడెంట్స్కి, వాళ్ళే ఇప్పుడు మన దేశ భవిష్యత్తు కాబట్టి ఇప్పుడు మీలాంటి మోటివేటర్ కావాలి, సైకాలజిస్ట్ కావాలి, మీలాంటి సలహాలు కావాలి. మీరు ఇచ్చే సలహాలు చాలా అవసరం. సో ఇలాంటి సలహాలు కానీ, సూచనలు కానీ, మోటివేషన్ కానీ ఇంకా ముందు మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. ఇలాంటి వీడియోస్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు క్యాపిటల్ టీవీని. థ్యాంక్ యూ.